నమస్కారం వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మార్చి 3న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదారమెట్లలో వైఎస్ఆర్సీపీ సిద్ధం సభ సింగినగర ఫ్లైఓవర్ పై ప్రమాదం అంబులెన్స్ లో క్షతగాత్రుని ఆసుపత్రికి తరలింపు కొండపల్లి మున్సిపాలిటీలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న దేవినేని ఉమా ఇంటింటికి తిరిగి టీడీపీ సూపర్ 6 పథకాలు వివరించిన దేవినేని ఉమా వైఎస్ఆర్సీపీ సిద్ధం 4వ సభ ఖరారైంది. మార్చి 3న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదారమెట్లలో వైఎస్ఆర్సీపీ సిద్ధం సభ నిర్వహించనున్నారు. రాప్తాడ్లో నిర్వహించిన సభను మించి మేదారమెట్ల సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధం సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల కార్యకర్తలు హాజరు కానున్నారు. సభ ఏర్పాట్లపై తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేయు సమన్వయకర్తలతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. భీమిలి, ఏలూరు, రాప్తాడులలో నిర్వహించిన సభలకు జనం సంద్రంలా పోటెత్తడం, జయహో జగన్, మళ్లీ సీఎం జగన్ అనే నినాదాలతో సభా ప్రాంగణాలు ప్రతిధ్వనించడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. కంచుకోటలను బద్దలు కొట్టేలా జరుగుతున్న సిద్ధం సభకు కీలక ప్రాంతాలను వేదికలుగా వైఎస్ఆర్సీపీ ఎంచుకుంటోంది. భారీ సభల నిర్వహణ ద్వారా రాజకీయం పైచేయి సాధించడంతో పాటు వైఎస్ఆర్సీపీ కేడర్లలో కొత్త ఉత్సాహం పెరుగుతోందని భావిస్తున్నారు. ఈ సభలోనే సీఎం జగన్ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. గెలుపు నినాదంతో పాటు రైతులకు, మహిళలకు సంబంధించిన కీలక ప్రకటన ఉంటుందని సమాచారం. 4 ముఖ్యమైన రీజియన్లలోని 4 ప్రాంతాల్లో సిద్ధం సభలు పూర్తి అయిన తరువాత పార్టీలో, ప్రభుత్వంలో కీలక సమావేశం ఉండవచ్చు. ఆ తర్వాత పాలన పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అభ్యర్థులు ఖరారు పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దూసుకెళ్తోంది వైఎస్ఆర్సీపీ. సింగినగర ఫ్లైఓవర్ పై ప్రమాదం జరిగింది. 2 వీలర్పై వెళ్తున్న వాహనదారుడికి ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన అంబులెన్స్ క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించింది. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. కొండపల్లి మున్సిపాలిటీలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న దేవినేని ఉమాకు అపూర్వ స్పందన వచ్చింది. ఇంటింటికి తిరిగి టీడీపీ సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ ముందుకు సాగారు దేవినేని ఉమా. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ టీడీపీ మేనిఫెస్టోని పంపిణీ చేశారు. 2024 ఎన్నికల్లో మహిళా సాధికారతకు తెదేపా అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 సరికొత్త పథకాలు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు అని దేవినేని ఉమా చెప్పారు. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ కన్వీనెంట్ డీడ్స్ చేస్తున్నామని, తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలు అగ్రహారంలో
నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నిర్ణయం తీసుకున్నామని అన్నారు జగన్. పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామని సీఎం జగన్ ఒంగోలు సభలో గుర్తు చేశారు. అలాగే ఇంటింటికి తలుపు తట్టి సేవలు అందిస్తున్నామని 58 నెలల పాలనలో మొత్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారాయన. మనసు నిండా మమకారంతో ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి పేరు పేరున ఒకవైపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరోవైపున అభినందనలు కూడా తెలియచేస్తా ఉన్నాను. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు పేదలందరికీ కూడా మంచి చేసే మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నుంచి జరుగుతూ ఉంది. ఏకంగా 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల రూపేణా అయితేనేమి, అన్డివైడెడ్ షేర్ ఫ్లాట్ల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, డి పట్టాల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, దేశ చరిత్రలో తొలిసారిగా ఈ రకంగా 31 లక్షల పేదలకు మంచి జరిగిస్తూ ఈరోజు ఆ పేదలకు, ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డి పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ప్రజల వద్దకే పాలన జగన్తోనే సాధ్యమైందని ఎంపీ కేసినేని నాని అన్నారు. విలేజ్ క్లినిక్ల ద్వారా ప్రజా ఆరోగ్య భద్రత కల్పించిన నాయకుడు జగన్ అని కొనియాడారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై టీడీపీతో చర్చకు నేను సిద్ధమని సవాలు విసిరారు. నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్లో సుమారు 5,70,00,000 రూపాయల ప్రభుత్వ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేసినేని నాని, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రతి డివిజన్లో 20 కోట్లకు పైబడి అభివృద్ధి పనులు జరిగిందన్నారు. టీడీపీ హయాంలో గతుకుల రోడ్లు, నిండిన డ్రైనేజీలు ఉండేవని గుర్తు చేశారు. కొండ ప్రాంతంలో రైలింగ్, మెట్ల నిర్మాణం చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఓటు వేసినా వేయకపోయినా సంక్షేమం, అభివృద్ధి ఆపొద్దని జగన్ చెప్పారని ఎల్లో మీడియా ద్వారా టీడీపీ అసత్య ప్రచారం చేయటం బాధాకరమని అన్నారు. గత 10 సంవత్సరాలు టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి గద్దె ఏం అభివృద్ధి చేశారని నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలో కూడా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాలలో వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్లో దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ 5 కోట్ల రూపాయలతో
రోడ్డులో పక్కన పేవ్మెంట్స్ అట్లాగే బ్యూటిఫికేషన్, రోడ్ బ్యూటిఫికేషన్ నిమిత్తం ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ 3 monthsలో ఈ యొక్క డెవలప్మెంట్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఈ పేవ్మెంట్స్, రోడ్ కట్ సైడ్ పేమెంట్స్ లేయింగ్, అట్లాగే బ్యూటిఫికేషన్ ఈ రోడ్డు, అట్లాగే గురునానక్ రోడ్డు కూడా, ఆయుష్ హాస్పిటల్ రోడ్డు మొత్తం, అట్లాగే గురునానక్ కాలనీ రోడ్డు మొత్తం కూడా 5 కోట్ల చిల్లర, దాదాపు 5,50 లక్షలు ఏదైనా కానీ మొత్తం వాల్యూ ఆఫ్ ది వర్క్. దాంతో ఈరోజు ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాల్లోకి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే అవినాష్ గారు, నేను కలిసి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. నిజంగా కూడా ఎప్పుడు లేనంత అభివృద్ధి కార్యక్రమాలు అవినాష్ ఇక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి 650 కోట్లు సుమారు, అంతేనా? 650 కోట్లు సుమారు ఇప్పటికీ అభివృద్ధి చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు తూర్పు నియోజకవర్గం అంటే మరి అభివృద్ధి అవినాష్ వల్లే జరుగుతుందని చెప్పి ఆయన యొక్క నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నమ్మకం. దాంట్లో భాగంగానే వాళ్ళ ఈ ప్రాంతంలో ఈ కాలనీలన్నీ కూడా రోడ్లన్నీ పూర్తి చేశారు, డ్రైన్లు పూర్తి చేశారు, అట్లాగే రోడ్ సైడ్ పేమెంట్స్ కానీ బ్యూటిఫికేషన్ కానీ పూర్తి చేశారు. అలాగే ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి కూడా, మేము పుట్టక ముందు నుంచి కూడా ఆ కృష్ణలంక ప్రాంతంలో వరద వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ కృష్ణానది వరద వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోయేది. ఎప్పటికప్పుడు వాళ్ళు మెయిన్ రోడ్డు మీదకి వచ్చి అక్కడి నుంచి ఖాళీ చేసి వరద వచ్చినప్పుడల్లా అధికారులు చాలా ఇబ్బంది పడి మన స్టేడియంలోనో, పీడబ్ల్యూ గ్రౌండ్స్లోనో, లేకపోతే ఇంకా హాస్టల్స్లోనో, స్కూల్స్ బిల్డింగ్లోనో ఉండి ఆ ఇళ్ళన్నీ మునిగిపోయిన తర్వాత మళ్ళీ బాగు చేసుకుని లోపలికి వెళ్ళి ప్రజలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళ ఒక చక్కటి రీటైనింగ్ వాళ్ళు డివిజన్ దాదాపుగా కాలనీ ప్రాంతం కానివ్వండి, మరొక పక్క కొండ ప్రాంతం కానివ్వండి, అతి పెద్ద డివిజన్లో చిన్న వయసులోనే 23 సంవత్సరాల్లోనే కార్పొరేటర్ అయినా ఈరోజు స్థానికంగా ఉన్న పెద్దలందరినీ, ప్రజానికాన్ని కలుపుకొని దాదాపుగా 23 కోట్లు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమంతో పూర్తి చేసుకుంటే 23 కోట్లు ఆమె వయసు ఎంత ఉందో అన్ని కోట్ల అభివృద్ధి ఈరోజు ప్రవళిక గారు ఒక ఆధ్వర్యంలో 3వ డివిజన్లో చేస్తాం. ఈ కార్యక్రమానికి, శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు ఎన్టీఆర్ జిల్లాలోని మా అందరి గారు ఒక పెద్ద దిక్కుగా, రాబోయే రోజుల్లో కేశినేని నాని గారు ఒక నాయకత్వంలో 7 నియోజకవర్గాల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న పెద్దలు కేశినేని నాని గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఈరోజు దగ్గర తూర్పు నియోజకవర్గంలో జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం ద్వారా ఈరోజు సొంత సోదరులాగా మాకు అన్ని విధాలుగా తూర్పు నియోజకవర్గానికి అండగా ఉన్న మా సోదరిమణి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి, అదేవిధంగా మా తూర్పు నియోజకవర్గ ఆరబరుచు మా సోదరిమణి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, కోఆప్షన్ సభ్యులు పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ ముస్నూరు సుబ్బారావు గారికి, మరొక మాజీ డిప్యూటీ మేయర్ సీనియర్ నాయకులు చల్లారావు గారికి, డివిజన్ అధ్యక్షులకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, కాలనీ పెద్దలకు కానివ్వండి, అందరి గారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు దాదాపుగా టీసీ రోడ్లు వేస్తాం కానివ్వండి, ఈరోజు అన్ని విధాలుగా ఒక పక్క 3వ డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కూడా జరిగింది. మరొక పక్క ఏదైతే కొండ ప్రాంతం కానివ్వండి, ప్రతి కొండ ప్రాంతంలో మెట్లు, రైలింగ్ కానివ్వండి, మంచినీటి సదుపాయం అందిస్తాం గారి జరిగింది. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానికానికి కరెంటు కష్టాలు ఉండకూడదని చెప్పని దాదాపుగా 6 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇదివరకు ఈ ప్రాంతంలో గత 5 సంవత్సరాలు కరెంటు పోతే ఎన్నో ఇబ్బందులు, ఇంట్లో అనేక వస్తువులు కాలిపోయాయని చెప్పని చాలామంది పెద్దలు మా దగ్గర చెప్పారు. కానీ ఈరోజు అలాంటి అవసరం రాకుండా, అలాంటి అవకాశం ఇవ్వకుండా పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా దాదాపుగా 6 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేయించి ప్రారంభించి ఈరోజు ఆ విధంగా అందజేస్తాం గారు జరుగుతాను. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లు, మేము ఈ ఫిగర్ ఊరికినే చెప్పట్లా, డివిజన్తో సహా 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా, అదేవిధంగా హాస్పిటల్స్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, రిటైనింగ్ వాల్తో సహా చేసిన ప్రతి కార్యక్రమం మీద ఈరోజు మేము ఏ కార్యక్రమాలు ఏ డివిజన్లో చేసామని చెప్పిన ఒక ఇది మా అందరికీ ఉంది. మహానాడు రోడ్లోన 2,50,00,000 పెట్టి మనం ఎండ్ టు ఎండ్ ఫ్లవర్ బ్లాక్స్ తోటి రోడ్డు డెవలప్ చేసుకోవటం జరుగుతుంది. అలాగే ఇంకొక 2,50,00,000 గురునానక్ కాలనీ, కరెన్సీ నగర్లోన
మరో 2,50,00,000 వ్యయంతో మరొక ఎండ్ టు ఎండ్ ఫ్లవర్ బ్లాక్స్ తోటి ప్రొవైడింగ్ రోడ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంటర్నల్ సీసీ రోడ్లు కూడా మహానాడు రోడ్డు, కరెన్సీ నగరు, లక్ష్మీనగరు, విజయలక్ష్మి నగరు రోడ్స్ అనేది 38.7 lakhs తోటి జనరల్ ఫండ్లోన ఇది వేసుకోవటం జరుగుతుంది. అలాగే బీటీ రోడ్, ఆర్ట్ మిక్స్ రోడ్ కూడా మనకి కనకదుర్గ నగర్లోన 7, 5, 5, 7, 8, 14, 18 డివిజన్లకు గాను 30 ప్రొవైడింగ్ రోడ్స్. ఇది జనరల్ ఫండ్లోన 32.70 మొత్తం కలిపి దగ్గర మనకి 4 కోట్లు వ్యయం వస్తుంది. 4 కోట్ల వ్యయంతో ఈరోజు పూర్తి స్థాయిలో రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్, ఎండ్ టు ఎండ్ ఫ్లవర్ బ్లాక్స్, గ్రీనరీ ప్రతి ఒక్కటి పూర్తి చేసుకొని ఈరోజు మన ఈస్ట్ నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది అన్నది ఒకసారి ప్రజలు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. మైలవరంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అయోమయ స్థితిలో ఓటర్స్ ఉండగా రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. మైలవరం వైసీపీలో మార్పులు అనివార్యం అనే సంకేతాలు కల్పిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్కిరెడ్డి హనుమరెడ్డి కలిశారు. బోండా ఉమాను ప్రజలు అసహించుకుంటున్నారని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. షర్మిల తను తెలంగాణ కోడలని చెప్పి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిందన్నారు. షర్మిల ఓటు తెలంగాణలో ఉంది. ఆంధ్ర ప్రజల సమస్యలు ఎలా తెలుస్తున్నాయని అన్నారు. షర్మిలను చంద్రబాబు పంపితేనే వచ్చిందన్నారు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశాడన్నారు. భువనేశ్వరి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. 36వ డివిజన్ రామకోటి మైదానం తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ బాలిగోవింద్ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈ రోజు 36వ డివిజన్లో పర్యటించామన్నారు. జగనన్న వచ్చాక కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పరిచామన్నారు. మేము ప్రజల వద్దకు వెళ్తుంటే బ్రహ్మరథం పడుతున్నారన్నారు. జగనన్నను మళ్లీ మేమే గెలిపించుకుంటామని ప్రజలు చెబుతున్నారన్నారు. కోవిడ్ టైంలో బోండా ఉమా ప్రజలకు అందుబాటులో లేడన్నారు. అతనికి ప్రజా సమస్యలు పట్టవన్నారు. ప్రజలు అంతా జగనన్న వైపే ఉన్నారన్నారు. తెలుగుదేశం నాయకులు ఇంట్లో వాళ్ళు కూడా జగనన్నకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవతుశ్రీ శైలజారెడ్డి, 36వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 36వ డివిజన్లో సోదరుడు బాలగోవింద్ నాయకత్వంలో ఈ యొక్క పర్యటన ఈరోజు నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి మన డిప్యూటీ మేయర్ గారు శ్రీ శైలజారెడ్డి గారు, ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇందాక బాలగోవింద్ గారు చెప్పిన, మా డిప్యూటీ మేయర్ గారు చెప్పిన, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ నియోజకవర్గంలో కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయడం జరిగింది. దీర్ఘకాలికంగా ఉన్న పట్టాల సమస్యని పరిష్కరించడం జరిగింది. పట్టాల రిజిస్ట్రేషన్ కోసం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇన్ని మంచి చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ముఖ్యమంత్రి గారి తరపున మేము వస్తున్నాం కాబట్టి చక్కగా హారతలు ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు తిలకం దిద్ది మిమ్మల్ని గెలిపించుకుంటాం, మాది బాధ్యత అని చెప్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు బోండా ఉమా అనే వ్యక్తి. ఇప్పుడు ఈరోజు అతను మరి పోటీలో ఉన్నాడో లేదో తెలియదు, కానీ మామూలుగా ఆర్భాటం అయితే బాగా పడుతున్నాడు. గత 4.5 సంవత్సరాల నుంచి కుంభకర్ణంలో నిద్రపోయి కనీసం కోవిడ్ కష్టకాలంలో కూడా ఏ ఒక్క కుటుంబానికి సహాయం చేయకుండా నిర్దాక్ష్యంగా ఫారెన్లో ఎప్పుడు చూసినా కూడా ఫారెన్లో ఉండేవాడు. మీరు కావాలంటే అతను పాస్పోర్ట్ తీసుకోండి, అతను పాస్పోర్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది.
పూర్తిగా కూడా ఎక్కువ విదేశాల్లో ఉండేవాడు. కనీసం ఇక్కడ ప్రజల్ని వదిలేసి గాలికి వదిలేసి, ఎందుకంటే 25 ఓట్ల తేడాతో అతను ఓటమి చెందాడు. అయినప్పటికీ ప్రజలకు దగ్గర ఉండాల్సింది పోయి ప్రజల్ని పూర్తిగా వదిలేసి ఇంకా ఎన్నికలు 25 రోజులు ఉన్నాయని చెప్పని నోటిఫికేషన్ 25 రోజులు వస్తుందని చెప్పి తెలిసి ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాడు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 36వ డివిజన్లో మరి గడప గడప అవ్వచ్చు, లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మరి పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గంకి పంపించినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరి మాజీ మంత్రివర్యులు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఈసారి సెంట్రల్ నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో గెలవబోతా ఉన్నారనేటువంటి సంకేతాలు అయితే ప్రజలు ఇస్తూ ఉంటే సంతోషంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన మార్క్ని ప్రతి ఒక్క డివిజన్లో కూడా లేకపోతే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించి ఖర్చు పెట్టి వాళ్ళ ప్రజలకి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా తను ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ ద్వారా తీర్చడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే గతంలో మనం చూసాం, పరిపాలన అంటే ప్రజలు గుర్తుకురారు, లేకపోతే ఓటుంటేనే ప్రజలు గుర్తుకొస్తారనేటువంటి భావనలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళింది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా కుల మతాలకు అతీతంగా పార్టీని నడిపిస్తూ ఉన్నారంటే ప్రజల యొక్క ఆశీస్సులు మెండుగా జగన్మోహన్ రెడ్డి గారు మూట కట్టుకున్నారనేటువంటి సంకేతాలు ప్రజలు ఇస్తూ ఉంటే ప్రతిపక్షాలు అవి చూసి భయపడతా ఉన్నాయి. ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి లాగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఒక చేతి మీద 151 సీట్లు గెలుచుకున్నారంటే ఆనాడు ప్రజలకి ఎంత ధైర్యాన్ని ఇస్తే ఆ రోజు 151 సీట్లు ఇచ్చారో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. నమస్కారం. ఈరోజు 36వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గడపగడప కార్యక్రమం తిరగడం జరుగుతుంది. ఈ రోజున ఇక్కడికి వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కానీ, డిప్యూటీ మేయర్కి కానీ, నా తోటి కార్పొరేటర్లు కానీ, వైసీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాను. ముఖ్యంగా ఈ రోజున వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే రెండు మాటలు. ఎందుకంటే గతంలో నేను ఒక 20 రోజులు అయింది వెళ్ళి, అనే నాకు ఈ డివిజన్లో చిన్న పనులు ఉన్నాయంటే స్పాట్లో ఏఈ గారితో డిఈ గారితో మాట్లాడించి బాధ్యత తీసుకొని, అంతకుముందు విష్ణు గారు ఎలా చేశారో దానికి భిన్నంగా ఈయన కూడా ఎమ్మటే చేయించి పని వర్క్ చేయించడం, ఆయన పనితరం తీరు, అలాగే వంటంలో ప్రతి ఒక్కరు కూడా మేము ఎంతో ఇష్టపడి ప్రాణానికంటే ఎక్కువగా చూసుకునే వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మీ దగ్గరికి పంపించాం. ఎందుకంటే ఆయన అభివృద్ధి కానీ, ఆయన ఇచ్చిన మాటే కానీ, ఏదైతే అన్నారో అవన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తారో ఆయన జాగ్రత్తగా మేము ఎంతో బాగా బాధ్యతగా కాపాడుకుందాం అనుకున్నాం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి ఆయన అక్కడ పంపించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నా డివిజన్లో దాదాపుగా వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత దాదాపుగా ఇంచుమించు 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్క డివిజన్లో కానీ, డ్రైనేజీ పైపులో కానీ, చీతనపేటలో కానీ, రామకోట మైదానంలో డ్రైనేజీ పైపులో కానీ, కొత్త న్యూ రోడ్లు వేయడం కానీ కేవలం ఇదంతా వైసీపీ పార్టీ వచ్చిన తర్వాతే జరిగింది. కేవలం గతంలో ఏదో తూతు మొత్తంగా అక్కడక్కడ రోడ్లు వేసేవాడిని కాకుండా ఈ రోజున ప్రతి ఒక్కరు నాయకులు మేమున్నాం, పైన జగనన్న ఉన్నారు. టీడీపీ వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తే నగరాభివృద్ధి జరగదని, వామపక్ష నేతలకు ప్రజలు అవకాశం కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు కోరారు. కార్పొరేషన్లో వామపక్షాలు అధికారంలో ఉన్న సమయంలోనే నగరాభివృద్ధి జరిగిందని ఆయన స్పష్టం చేశారు. సింగినగర్ ఫ్లైఓవర్, మాకినేని బసవపున్నయ్య స్టేడియం లాంటివి తాము తీసుకువచ్చామని ఆయన చెప్పారు. సిపిఎం జనశంఖారావం 2వ రోజు మధురానగర్ పప్పుల మిల్ సెంటర్లో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నేతలు బాబురావు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, ఉపాధి లేదు, యువతకు ఉద్యోగాలు లేవు అన్నారు. నగరంలో అభివృద్ధి కనిపించడం లేదన్నారు. 15 ఏళ్లైనా గుణదల ఫ్లైఓవర్ పూర్తి కాలేదన్నారు. వాంబే కాలనీ, మధురానగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. అభివృద్ధి పనులు పూర్తి కాని విధానాలు చూసి అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు సిగ్గుపడాలన్నారు. చిత్తశుద్ధితో పనిచేసే వామపక్ష నేతలకు అవకాశం కల్పించి అసెంబ్లీకి పంపిస్తే ప్రజల సమస్యలు నిజంగా పరిష్కారమవుతాయని వారు చెప్పారు. విజయవాడ బాగా అభివృద్ధి చేశామని మేయర్ గారు చెప్తున్నారు. ఏమి అభివృద్ధి? చెత్త పన్ను వేయటం అభివృద్ధా? నీటి మీటర్లు పెట్టడం అభివృద్ధా? ఇంటి పన్నులు పెంచడం అభివృద్ధా? లేకపోతే డ్రైనేజీ ఛార్జీలు పెంచడం అభివృద్ధా? ఏంటి అభివృద్ధి? కనీసం విజయవాడలో దోమలు చెండాడుకు తింటున్నాయి, పట్టించుకునే నాదులు లేడు. రోడ్లన్నీ దెబ్బతినిపోతున్నాయి, పట్టించుకునే దిక్కు లేదు. ఫ్లైఓవర్ బ్రిడ్జి, గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జికి పునాదేసి 15 ఏళ్ళు అయ్యింది. 5 ప్రభుత్వాలు మారినాయి, దిక్కు మొక్కు లేదు ఇవాళకి. మధురానగర్ అండర్ బ్రిడ్జి 6 ఏళ్ళు అయ్యింది, అది రేపు పూర్తయిన ఉపయోగం లేదు. మధురానగర్ పప్పుల మిల్ దగ్గర ఇంతవరకు బ్రిడ్జి ఊసే లేదు. సింగనగర్లో కమ్యూనిస్టుల హయాంలో కట్టిన
ఫ్లైఓవర్ తప్ప ఇవాళకి ఇంకో బ్రిడ్జి లేదు. వ్యాంబే కాలనీ బ్రిడ్జి ఏం చేశారు? విజయవాడలో గెలిచిన నాయకులు వాళ్ళు బాగుపడ్డారు. విజయవాడ మాత్రం మట్టి కొట్టుకుపోతూ ఉంది. రాజధాని అన్నారు, 1 అన్నారు, 3 అన్నారు, అసలు ఇప్పుడు రాజధానే లేదు. మరి అటు కేంద్రం ఇటు రాష్ట్రము రెండూ కలిపి ఈ రకంగా నాశనం చేశారు. విజయవాడలో కనీసం చదువుకున్న పిల్లలకు ఉద్యోగం చేసుకోవడానికి ఒక పరిశ్రమ లేదు, ఒక ఐటీ రంగం లేదు. వ్యాపారం దెబ్బతినిపోతూ ఉంది. ఆటో నగర్ మూతపడిపోతూ ఉంది. భవన నిర్మాణ రంగం కుదేలైపోయింది. పనులు లేవు. ఇంకా మరి విజయవాడని చేతగా నాయకులాగా దద్దమ్మల్లాగా మిగిలిపోయి నగరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. విజయవాడ కమ్యూనిస్టులు ఉన్నప్పుడే బాగుపడింది. రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ నగర అభివృద్ధి మీద ప్రేమ, అభిమానం, మక్కువ ఉన్నటువంటి ఓటరు మహాశైలికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేయదలిచాం. ఈ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నటువంటి సింగనగర్ ప్రాంతం కానీ, మధురానగర్ ప్రాంతం కానీ, సత్యనారాయణపురం, దుర్గాపురం ఇట్లా ఇత్యాది రకరకాలుగా ఉన్నటువంటి ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవటానికి మొట్టమొదటి 81, 86 కమ్యూనిస్టుల కార్పొరేషన్ కారణం. తర్వాత వచ్చినటువంటి 95, 2000 కాలంలో ఏర్పడినటువంటి వామపక్షాల పరిపాలన కారణం. ఎందుకు చెప్తున్నామంటే 95, 2000 కాలంలోనే సింగనగర్ ఫ్లైఓవరు కమ్యూనిస్టుల టైంలోనే మేము రాష్ట్రంలో అధికారంలో లేము, కానీ రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా కార్పొరేషన్లో అధికారంలో ఉన్నటువంటి మేము సింగనగర్ ప్రాంత వాసులకి గట్టెక్కించడానికి, దారి ఏర్పాటు చేయడానికి, రైల్వే లైన్ కిందుండి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యం ఆ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది కమ్యూనిస్టుల హయాంలోనే. బాబురావు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి సందర్భం. నిధులు మేమే చూసాం, మేమే చూసుకున్నాం. ఆ విధంగా నిర్మించినటువంటిది ఫ్లైఓవర్. అదే కాదు, ఎంబీ స్టేడియం, మాగినేని బసవపున్నయ్య స్టేడియం ఈరోజు యువకులకి ఆలవాలంగా ఆటపట్టుగా ఉన్నటువంటి క్రీడా సౌకర్యం కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి స్టేడియం ఆనాడు కమ్యూనిస్టుల హయాంలోనే జరిగింది. సిట్రోయన్ C3 ఎయిర్ క్రాస్ ఆటోమేటిక్ వెర్షన్ కారు విజయవాడ మార్కెట్లోకి విడుదలైంది. భారతదేశ ఆటోమొబైల్ దిగ్గజం సిట్రోయన్ కంపెనీ వారు నూతనంగా ఆధునీకరించి ప్రవేశపెట్టిన సిట్రోయన్ C3 ఎయిర్ క్రాస్ ఆటోమేటిక్ వెర్షన్ కారును శుక్రవారం విజయవాడ ఎనికేపాడ్లో అనిల్ సాయి తేజ చేతుల మీదుగా నూతన సిట్రోయన్ డీలర్ వి అనిల్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ షోరూంలో నగర మార్కెట్లోకి విడుదల చేయబడింది. మేనేజర్ అనిరుద్ కులకర్ణి, SBI చీఫ్ మేనేజర్ ఓంకార్ మరియు కస్టమర్లు పాల్గొని కారును మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏరియా సేల్స్ మేనేజర్ మాట్లాడుతూ భారతదేశంలో సిట్రోయన్ C3 ఎయిర్ క్రాస్ ఆటోమేటిక్ వెర్షన్ కార్ విశేష ఆదరణ పొందిందని, ఈ ఆధునీకరించిన కారు కస్టమర్ల ఆదరాభిమానాలను చూరగొనడంలో ఎటువంటి సందేహం లేదని తెలుపుతూ షోరూం నిర్వాహకులకు శుభాభినందనాలు తెలిపారు. అనంతరం సిట్రోయన్ జనరల్ మేనేజర్ రత్నానంద్ మాట్లాడుతూ ఈ నూతన C3 ఎయిర్ క్రాస్ ఆటోమేటిక్ వెర్షన్ కారులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అసామాన్యమైన భద్రతా ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్లు, ఇందులో అత్యాధునికమైన 6 స్పీడ్ ఆటోమేటిక్తో 110 PS పవర్ మరియు 205 Nm టార్క్, సిట్రోయన్ అత్యాధునికమైన సస్పెన్షన్ ఫ్లయింగ్ కార్పోర్ట్ రైడ్ డిజైన్తో భారతదేశ రోడ్లకు సరిపడేలా రూపొందించారని చెప్పారు. వీల్ బేస్ 2671 mm తో 5 మరియు 5+2 ఫ్లెక్సీ ప్రో సీటింగ్, సిట్రోయన్ కనెక్ట్ విత్ 40 ఫీచర్స్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్ మరియు AC ఫ్రీ కండిషనర్ ఫీచర్లు ఉన్నాయి. ఇది ఆకర్షణీయమైన 4 మోనోటోన్ మరియు 6 డ్యూయల్ టోన్స్ రంగులతో లభిస్తుందని తెలిపారు. ఈ నూతన సిట్రోయన్ C3 ఎయిర్ క్రాస్ ఆటోమేటిక్ కార్ ప్రారంభ ధర 12.84 లక్షల నుండి లభిస్తుందని తెలిపారు. టెస్ట్ డ్రైవ్ మరియు బుకింగ్స్ కొరకు వి అనిల్ సిట్రోయన్ విజయవాడ షోరూంను సంప్రదించాలని రత్నానంద్ కోరారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు ఆనంద్, ఇక్కడ సేల్స్ హెడ్ని. ఇది కొత్తగా ప్రారంభించబడిన సిట్రోయన్ కార్ షోరూమ్ అండి విజయవాడలో. వి అనిల్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డీలర్షిప్ పేరు. దీనికి సంబంధించిన MD గారు వి అనిల్ సాయి తేజ గారు. ఈయన మ్యాక్సిమం చిన్న వయసులోనే ఆటోమొబైల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి సో ఏపీ తెలంగాణలో మొత్తం మీద కానీ నియర్లీ అబౌట్ ఒక 8 నుంచి 10 డీలర్షిప్లు స్టార్ట్ చేశారనమాట. దీంట్లో సిట్రోయన్ కార్ షోరూమ్ అనేది ఫస్ట్ కార్ డీలర్షిప్ మాకు విజయవాడలో స్టార్ట్ అయింది.
ఇది మాకు రాజమండ్రి ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు ప్రకాశం ఒంగోలు నెల్లూరు అప్ టు తిరుపతి వరకు మేము ఇక్కడ నుంచే మేము సేల్స్ స్టార్ట్ చేసాం. త్వరలో మాకు సర్వీస్ కూడా ఇక్కడే ఎనికేపాడులోనే స్టార్ట్ అవుతుంది. త్వరలో సర్వీస్ సైడ్ కూడా మేము సేవలు అందించాలని డిసైడ్ అయ్యాము. అండ్ ఇది సిట్రియన్ కార్స్ అనేది ఫ్రెంచ్ కార్ కంపెనీ. ఇది టోటల్ ఇండియా మొత్తం మీద ఇప్పుడిప్పుడే డీలర్షిప్లన్నీ పెంచుకుంటూ పోతుంది. దాంట్లో భాగంగా విజయవాడ మాకు ఇవ్వటం జరిగింది వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఆటోమేటిక్ వర్షన్ సిట్రియన్ C3 ఎయిర్ క్రాస్ అనేది ఆల్రెడీ మాకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆల్రెడీ లాంచ్ అయింది. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం ఆటోమేటిక్ వర్షన్ లాంచ్ చేయడం జరిగింది. ఇవాళ మన విజయవాడ షోరూమ్ నందు లాంచ్ చేశాము. సో ఇదేంటంటే మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో విత్ 1200 cc ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో 1200 cc 110 bhp విత్ 250 టార్క్తో రన్ అవుతుందన్నమాట. దీంట్లో అత్యాధునిక ఫీచర్లన్నీ ఉంచి మనకి అందించడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే సస్పెన్షన్ వైజ్గా కానీ మనకి విత్ మొబైల్ ఫోన్లోనే మనకి ఇంజిన్ స్టాపు అండ్ ఏసీ ఆన్ ఆఫ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట మనకి. దాంతోపాటు దీంట్లో 4 సింగిల్ కలర్ వేరియంట్లు, 6 వచ్చేటప్పటికి డ్యూయల్ టన్ కలర్ వేరియంట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రైస్ స్టార్ట్స్ ఇది ప్రైస్ మనకి ప్రారంభ ధర ఆటోమేటిక్ వర్షన్ 12,84,000 నుంచి ప్రారంభించడం జరుగుతుంది అనమాట. సీఎం జగన్ సహకారంతో దేవినేని అవినాష్ నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చాడని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కుటుంబీకులు చెప్పారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా 4వ డివిజన్లో అవినాష్ సతీమణి సుధీర, 11వ డివిజన్లో అవినాష్ సోదరి క్రాంతి స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ హయాంలో 650 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. అదేవిధంగా అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ చేసేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని ఏకమై వచ్చినా సీఎం జగన్ను ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పొత్తుల కోసమే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు వెంపర్లాడుతోందని పశ్చిమ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ వైసీపీ మాత్రమే అన్నారు.
మూడోసారి పశ్చిమలో వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుగ్గా ఇస్తామని అన్నారు. పశ్చిమ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందిన సంక్షేమ లబ్ధి తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు. జగన్ హయాంలో జరిగిన సంక్షేమం అభివృద్ధిని చూసి ఓటు వేయమని ప్రజలను కోరుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలు మాయ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాయని అన్నారు. ప్రజలను ఓటు అడిగే అర్హత తమకు మాత్రమే ఉందని, ఇతర రాజకీయ పార్టీలకు ఓటు అడిగే అర్హత లేదన్నారు. విజయవాడ పశ్చిమలో వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంచి మెజార్టీతో గెలిచి సీఎం జగన్ కి కానుకగా ఇస్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి గారి డివిజన్లో పర్యటించడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి అడుగడుగున అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే కొండ ప్రాంతం పైన మెట్ల మార్గం కానివ్వండి, ఒక సీసీ రోడ్లు కానివ్వండి అలాగే నిర్మించడం జరిగింది. వాటర్ ట్యాంకులు కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, అనేక వసతులు కల్పించి వాళ్ళకి సంక్షేమ పథకాలు కొండపై చివరి దాకా తీసుకెళ్లి సంక్షేమ పథకాలు ఇచ్చారు. అలాగే వాలంటరీ వ్యవస్థ ద్వారా ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ సమకూరుస్తూ మేమందరం వెళ్ళి వాళ్ళకి ఓటు అడుగుతున్నాం. ఈ యొక్క 48వ డివిజన్లో 12 కోట్ల రూపాయలు, దాదాపుగా 12,80,00,000 రూపాయలు అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అలాగే మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు చేసి మేము వెళ్ళి ఓటు అడుగుతున్నాం. వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నాం, మా అభివృద్ధిని చూసి జగనన్న పాలన చూసి ఓటేయండి అని చెప్తున్నాం. తప్పకుండా మళ్ళీ జగనన్నకి మేము గెలిపించుకుంటాం అయ్యా, జగనన్నే మాకు ముఖ్యమంత్రిగా కావాలి అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. తప్పకుండా ఇది ప్రజాపాలన, ప్రజా సంక్షేమ పాలన. ఇది మేమందరం జగనన్నకి మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. గత ప్రభుత్వాలు జన్మభూమి కమిటీలు అని చెప్పి లేకపోతే మాయా హామీలు ఇచ్చేసి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా మళ్ళీ ఈరోజు ఓట్లు అడగడానికి ప్రజల ముందుకు వస్తున్నారు. ఏ మొహం పెట్టుకొని ప్రజల ముందుకు వస్తున్నారు? ఏ ఒక్కరికి కూడా ఓటు అడిగే హక్కు లేదు. ఓటు అడిగే హక్కు మట్టికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పేసి మీరంతైనా తెలుసుకోవాలి. ఇది ప్రజాపాలన. తప్పకుండా ప్రజల్లో ఉంటాం. ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ సమకూర్చే విధంగా మేము ముందుకెళ్తాం. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. పోల్చుకుంటే ఈ ప్రభుత్వానికి పేదలకు ఇస్తేనేమో వాళ్ళకేమో ముంచేశారు, అవగొట్టేశారు, శ్రీలంక చేసేస్తున్నారని చెప్తున్నారు. మరి ఆ రోజుల్లో హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చినప్పుడు ఇదే జనసేన నాయకులు ఏం చేశారు? మళ్ళీ ప్రశ్నిస్తా అని చెప్పి రాజధాని రైతులకు ఏం చేశారు? ఈరోజు చంద్రబాబు నాయుడికి ప్రశ్నించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు. అంటే సంక్షేమ పథకాలు పేదలకు వెళ్ళడం మీకు ఇష్టం లేదు. మీరు అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని, సంక్షేమ పథకాలు ఇచ్చే ప్రభుత్వాన్ని మీరు మాట్లాడుతున్నారంటే మీరు అసలు ప్రజాక్షేమం కోరేవారు కాదు. మళ్ళీ మీరు ప్రశ్నించాలనుకుంటే చంద్రబాబుని ప్రశ్నించండి. చంద్రబాబు ఏ విధమైన అభివృద్ధి చేశాడు, ఏ విధమైన మా హామీలు ఇచ్చాడు, ప్రజలకి ఏ ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలా. పసుపు కుంకుమ అని చెప్పేసి వాళ్ళు కాల్మనీ డబ్బులతో తీసుకొచ్చి ఇళ్ళకి డబ్బులు కడితే ఆ దోచుకున్నప్పుడు లేవని నోరులు ఇప్పుడు లేచి మాట్లాడుతున్నాయంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు, అది ఆయన ఒతాస్తే పలుకుతాడు. కానీ జగనన్న మంచి చేస్తేనే ఓటేయండి నాకని చెప్పేసి ధైర్యంగా ఉన్న ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నాడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆసిఫ్ గారికి, మీడియా మిత్రులకి, సచివాలయం సిబ్బందులకి, మా కార్యకర్తలకి అందరికీ నా నమస్కారం. మాది 48వ డివిజన్, సచివాలయం 154 సక్సెస్ఫుల్ అయింది. చాలా ఆనందంగా ఉన్నారు, సంబరాలు జరుపుకుంటున్నారు జనమంతా. మేము చేసిన జగనన్న వచ్చిన పథకాలు కానీ, ఇచ్చిన పథకాలు కానీ, ఇచ్చిన అభివృద్ధి కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారమ్మా. మీ ఓటు జగనన్నకే వేస్తాం. మేము జగనన్నని గెలిపించుకుందాం, మనం జగనన్ననే రప్పించుకుందాం. మన డివిజన్లో జగనన్న జెండా ఎగరాల్సిందే మళ్ళీ మూడోసారి అని అందరూ కంటగా పరంగా చెప్తున్నారు.
అందరూ కూడా మా ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇది కూడా అన్ని అందని అనే చెప్తున్నారు. ప్రతి ఇంటికి లేనిదంటూ లేదు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మార్చి 3న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదారంమెట్లలో వైఎస్ఆర్సీపీ సిద్ధం సభ. సింగినగర ఫ్లైఓవర్పై ప్రమాదం, అంబులెన్స్లో క్షతగాత్రుని ఆసుపత్రికి తరలింపు. కొండపల్లి మున్సిపాలిటీలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న దేవినేని ఉమా. ఇంటింటికి తిరిగి టీడీపీ సూపర్ 6 పథకాలు వివరించిన దేవినేని ఉమా. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.